మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల కానుండగా ప్రభాస్ సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని థియేటర్ల వద్ద అభిమానుల హంగామా నెలకొంది. అభిమానులను నిలుపు దోపిడీ చేసేందుకు థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు సలార్ సినిమా టికెట్ రేట్లు అమాంతం పెంచేశారు. సలార్ సినిమా హంగామాపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళి భీమవరం నుంచి అందిస్తారు. ప్రభాస్ సినిమా రేపు విడుదల సందర్భంగా అయితే విడుదలవుతున్న అన్ని థియేటర్ల వద్ద కూడా సందడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. థియేటర్ల వద్ద వేలాదిగా అభిమానులు కానివ్వండి టికెట్ల కోసం పడిగాపులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పండి, థియేటర్ల వద్ద రేపు సినిమా రిలీజ్కి ఈరోజే అభిమానులు ఉన్నారు, కారణం ఏమనుకోవచ్చు? ఈ రేపు సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చినా సరే ఈ ఏట దాకా థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లో టికెట్లు బ్లాక్ చేసేసుకుని ఇప్పుడు దాకా టికెట్ ఇవ్వడం జరగలేదు. వీళ్ళు చివరిదాకా తీసుకొచ్చి రాత్రి 9ంటికో 10ంటికో ఆ నేల బెంచీలు 1500 2000 మాకు మేము ఇచ్చుకుంటాం. ప్రతి సామాన్యుడు పాడైపోతున్నాడు ప్రతి సినిమాకి. దీనికోసం కఠిన నిర్ణయం తీసుకున్నాం. టికెట్ 200కే థియేటర్లు అమ్మాలి. వాళ్ళు అన్ని బ్లాక్లు చేసుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటే కష్టపడి ఫ్యాన్ అన్నాడు బ్యానర్ కట్టుకుని ఇంత అలవాటు చేసే వాళ్ళ కోసం బోల్డ్ ఇబ్బంది పడిన వాళ్ళు అందరూ చాలా బాధపడుతున్నారు. దానికోసం ఈ సినిమా మట్టికి 100% లైన్లోనే అమ్మాలి. అది మేము తీవ్ర నిర్ణయం తీసుకున్నాం. అలాగే టికెట్ ఏ రేటు చెప్తున్నారు, ఏ రేట్లు విక్రయిస్తున్నట్లుగా మీ దృష్టికి వచ్చింది? టికెట్ వచ్చి 3000 నుంచి 4000 బయటికి వెళ్ళేది. థియేటర్ యజమానం అని చెప్పింది 1000 రూపాయలు, 1200, నెల 1500, నెల 1500 బాల్కనీ వాళ్ళ ఇష్టం. థియేటర్లో బాల్కనీ వాళ్ళు ఉంచేసుకుంటారు, మల్టీప్లెక్స్ వాళ్ళు ఉంచేసుకుంటారు. ఎటు వచ్చిన చిన్న థియేటర్లో నేలలో బెంచీలు మాకు 1200 1500కి ఇచ్చి వాళ్ళు ఆ టికెట్ బ్లాక్ చేసుకుని 4-5 వేలు అమ్ముతుంటే చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈ సమస్య గురించి అధికారుల దృష్టికి కానివ్వండి, లేకపోతే ప్రజాప్రతినిధుల దృష్టికి ఎవరన్నా తీసుకెళ్లారా? స్పందన ఎలా ఉంది? స్థానికంగా భీమవరం ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారి దగ్గరికి అసోసియేషన్ తరపున మేము కుర్రోళ్ళందరూ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి, సార్ ఇలా ఇబ్బంది జరుగుతుంది, టికెట్లు ఇలా బ్లాక్ చేస్తున్నారు, ఈ భీమవరం గత 4 రోజుల నుంచి కుర్రోళ్ళు పక్క ఊర్ల నుంచి కూడా వచ్చి టికెట్ల కోసం పడిగాపులు పడుతున్నారు, కొంచెం ఇదంతా బ్లాక్ మార్కెట్ అయిపోతుంది. భీమవరం ప్రత్యేకంగా ప్రభాస్ సినిమాకే ఈ భీమవరాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు కానీ, అసోసియేషన్ సినీ మాల్స్ ఓనర్స్ కానీ దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఈ అక్రమాలు మేము జరగకుండా ఎట్టి పరిస్థితిలో ఎమ్మెల్యే దృష్టిలో పెడితే ఆయన తప్పనిసరిగా గవర్నమెంట్ రేటు పెట్టి గవర్నమెంట్ షో టైంకే మనం సినిమా పెడదామని చెప్పి తప్పనిసరిగా మాకు హామీ ఇచ్చారు. ఆయన అలా చెప్పడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించి తప్పనిసరిగా కౌంటర్లో నుంచి టికెట్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంటే ఏలూరు భీమవరానికి సంబంధించి బెనిఫిట్ షో ఉండదంటారా? భీమవరం మట్టికి ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 8 తర్వాతే ఉండొచ్చండి. అది గవర్నమెంట్ రూల్ ప్రకారం చేస్తారు. అంటే ఉదయం 4 గంటలకు 5 గంటలకు అయితే షో ఉండదు. మినిమం 6, 7 తర్వాత 8 తర్వాత షో పడేలాగా ఎమ్మెల్యే గారు చెప్పాం. ఆయన కూడా 8 తర్వాతే పెట్టిందామని చెప్పారు. రేట్లు కూడా ఎట్టి పరిస్థితిలో గవర్నమెంట్ రేటు 200 ఎలా అయితే 200 అయితే 200, 210 అయితే అలాగా ఆ రేటు ప్రకారం అమ్మేలాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. మేము సంతోషంగా ఉన్నాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే టికెట్లు అమ్మాలి, ప్రభుత్వం ఏ రేటు చెప్తే ఆ రేటుకే టికెట్లు అమ్మే విధంగా జిల్లా కలెక్టరు, ప్రజాప్రతినిధులు కూడా చర్యలు తీసుకుని ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా అన్ని వర్గాలు వారు కూడా ప్రభాస్ సినిమా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ కోరుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, భీమవరం నుంచి.